गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః అంటూ గురువుని చూపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అటువంటి గురువులైనటువంటి గురు దత్తాత్రేయ సార్కు పాదాభివందనాలు చేస్తూ మాతృమూర్తి అనుకున్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇలాంటి హరికథా అంశం ఇచ్చారు సారు. ఇక్కడ శ్రీధరులు హరికథా గానం అంటే ఎంతోసేపు చెప్పాల్సి వస్తుంది, కానీ మనం కాలాతీతమైంది కాబట్టి కొన్ని నిమిషాలు మనం చెప్పుకొని గురువుగారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. గౌరవ విజయం రచించారు. మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పైన 500 శ్లోకాలు పద్యాలు రాశారు. 2300 కాబట్టి ముఖ్యించారు సార్. అవన్నీ మొత్తం చూడలేదు. కొన్ని నేను ఎప్పుడైనా సార్ అడిగితే చెప్పడానికి కొన్ని మాత్రం నేర్చుకున్నాను. తర్వాత అటువంటి గురుతులు మన డోన్ పట్టణంలో ఉండడం చాలా విశేషము, మనందరి అదృష్టం కూడా. అటువంటి గురువు గారికి ఈరోజు సత్కారం. గణపతి సచ్చిదానంద స్వామి వారిచే గణపతి ప్రశస్తి అనేటువంటి బిరుదాంకితులయ్యారు స్వామి ఈరోజు మన గురువు గారు. కాబట్టి ఆ సందర్భంగా గురు పూజ రోజు, గురు పూజోత్సవం రోజు ఈరోజు సార్ లేదు ఇక్కడ. కాబట్టి మనం ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం సార్కు వారి దంపతులకు ఇద్దరికి కూడా గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. వివేకానంద సమితి వారైతే ఈసారి శిష్య బృందం అంతా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా జరిపిస్తున్నారు. అందరికీ ఒక్కొక్క అంశం ఇచ్చారు. ఆ అంశాలు అందరినీ కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు కూడా ఈ హరికథ అంశం ఇచ్చారు. సార్ ఎన్నో ఆశించవచ్చు, కానీ కొత్త వరుణ్ణి తీసుకొచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామి గారు అడిగారట స్వామి సార్ హరికథ రాయొచ్చు నా జీవిత చరిత్ర అని. దాన్ని హరికథ రూపంలో సార్ మనకు కొత్తగా గణపతి సచ్చిదానంద స్వామి జీవిత చరిత్రనే హరికథ రూపంలో మనందరికీ రాశారు. అది నాకు కూడా ఇచ్చారు, నేర్చుకోమని. దాన్ని మీకు ఒక 2 పద్యాలు 2 శ్లోకాలలో మీకు వినిపిస్తాను. సభలో అందరికీ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ సుధాశిస్తున్న అడ్డల చేయాలని సారా కోరుకుంటున్నాను. మామూలుగా నేను కీర్తనలు రాయలేదమ్మా, ఇలా రాస్తామో ఏమో అన్నారు. కానీ పద్యాలు శ్లోకాలతోనే కాకుండా ఆయన కీర్తనలు కూడా ఎంత చక్కగా రాశారు. కాలానికి అనుగుణంగా ఇది కూడా కొత్త వరవడే అనమాట. మా గురువుగారు హరికథలు చెప్పించినటువంటి గురువుగారు రాజశేఖర లక్ష్మీపతిరావు గారు. ఆయన రాజమండ్రిలో నేను నేర్చుకుంటున్నప్పుడు అక్కడ నేర్చుకున్నాను. కానీ చెప్తాను కదా, ఎక్కడ వేసుకురా గొంగడ అంటే వేసిందే కదా. కొన్ని ఏళ్ళు చేశాను, రేడియో ఆర్టిస్టుగా 10 ఏళ్ళు హరికథ గానం చేశాను. కానీ జన్మకో శివరాత్రి 2 శివరాత్రి రోజు మాత్రమే అడుగుతారు హరికథ చెప్పమయ్యాను. మళ్ళీ తర్వాత ఎవరు ప్రకటన చెప్తున్నారు. అలాంటి సమయంలో సార్ ఏం చేశారు, ధైర్యంగా ఈ హరికథ నేర్చుకొని చెప్పాలి, గణపతి సచ్చిదానంద స్వామి ఇంటి చరిత్రనే హరికథగా చెప్పాలమ్మా అంటూ ఆయన రాసిచ్చారు. అది ఆ ప్రయత్నం చేస్తున్నాను. మరి భార్య కూడా ఉండాలి, భగవంతుడు దయ ఉంటుందనుకోండి, కానీ గురువు ఆజ్ఞనే ఉండాలి. ముందు ఆ గురువు తెచ్చుకుంటే ఆయన ఆశీర్వాదం ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా నిర్లిప్తంగా కొనసాగుతాయని చెప్పి ప్రసాదాన్ని కోరుకుంటూ ఇక్కడ మేము ముందు చెప్తున్నాము. జోహారు గణనాయక వినాయక విష్ణు విభవదాయక జోహారు గణనాయక అంటూ ఇలాంటి కీర్తనలు ఎన్నో చక్కనైనటువంటి వారిలో రాశారు ఆయన. ఓంకార రూపదత్తాయ ఓమానంద ప్రదాయిని భువనత్రాణదక్షాయ స్వతసిద్ధాయ తే నమః. ఓంకార స్వరూపుడు, ఓంకార రూపదత్తాయ ఓంకార స్వరూపుడు, ఓమానంద ప్రదాయిని అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు. భువనత్రాణదక్షాయ చతుర్దశ గురువులను రక్షణ సమర్థుడైనటువంటి వాడు. భువనత్రాణదక్షాయ స్వతసిద్ధాయ తే నమః. తనను తానుగా సృజించుకుని అవతరించేటువంటి వాడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈనాడు కోరిలు మనకందరికీ కూడా ఆశీర్వై మనందరినీ ఆశీర్వాదం చేసేటువంటి వారు ఆయన. కాబట్టి ఎన్నో కార్యాలు ఎన్నో రాసి గోడ విజయంలో ఎన్నో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. అటువంటి ఆయన మనకు ఇక్కడ ప్రత్యక్షంగా దత్తాత్రేయ స్వామి రూపంలోనే మనకు గురువు ఇక్కడ ఆశీర్వదించారు.
నమస్కారం చేసుకుంటూ గణపతి సచ్చిదానంద స్వామి చేత ఆయన చూస్తే సార్ రాస్తుంది ఇవన్నీ కూడా పద్యాలు కీర్తనలు. జయలక్ష్మి జగన్మాతగా అమ్మగారి గురువుగారు రాస్తున్నది. గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి మాతృమూర్తి అయినటువంటి జయలక్ష్మి గారి మీద ఒక శ్లోకం రాశారు. జయలక్ష్మి జగన్మాతగా జపయోగ స్వరూపిణి జగద్గురో సవిత్రిత్వం జయం లక్ష్మీ ప్రయచ్చని. జపయోగం ముందు దాల్చినటువంటి జయలక్ష్మి మాత జగద్గురుని ప్రసరించినటువంటి జగన్మాత. అటువంటి ఆ జయలక్ష్మి మాత మనకు కార్య విజయాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించాలని మనసారా అధికతలో మనం చెప్పుకుంటున్నటువంటి కోరుకుంటున్నాను. ఆ గురువులైనటువంటి వారి ఆశీస్సు కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామివారిపై స్వామి ఇంత చక్కనైనటువంటి పద్యాన్ని రాశారు చూడండి. ఆయన చూస్తేనట చూచిన స్వామీజీ సుఖభోగభాగ్యం కొండంతలేసి చేకూరినట్లే. ఆయన చూస్తేనే మనకి భోగభాగ్యాలన్నీ కూడా లభ్యమయ్యాయి, ప్రసరించబడ్డాయి. నవ్వినా స్వామీజీ నవపారిజాతముల్ దోసిళ్లతో మీద పోసినట్లే. ఆయన అంటే చాలా పారిజాతకులతో అంతా కూడా పోసినట్లేనట. పలికినా స్వామీజీ ఆయన పలికేరా పంచామృతాలనే ఉంటాయండి ఆయన పలుకులు. పలికినా స్వామీజీ పంచామృతంబుల ధారగా గుండెల తడిమినట్లే. తాకినా స్వామీజీ ఆయన వస్త్రండి ఆశీర్వాదం చేశాడంటే తాకినా స్వామీజీ తరతరముల జన్మ జన్మల కర్మములు సమసినట్లే. మన జన్మాంతరంలో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆయన ఆశీస్సులతో పటాపంచలైపోతాయి. అలాగే పాదసేవక స్వామి ప్రమదపడిన ఆయన పాదసేవకు చేస్తుంటే సంతోషపడాలంటే వాణి వంశమే మోక్షము వడసినట్లే. వాడి వంశం అంతా కూడా ధన్యమైనట్లే. భక్తజనముల మనముల భావమిదే సచ్చిదానంద సద్గురు సార్వభౌమ. అలాగే కాకుండా ఆయన చిత్రమైనటువంటి కీర్తనలు కూడా ఎంతో బాగా రాశారు. పద్యాలు శ్లోకాలే కాకుండా మనం ముందుగా చెప్పుకున్నాం కదా, శాస్త్రోక్తంగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కచేరీలో పడుతూ ఉంటారు. అలాంటి కీర్తనని మన గురువుగారు చక్కగా రచించారు. అది హిందోళ రాగంలో మనం పాడతాం. గణపతి పూర్వక సచ్చిదానందం గణపతి పూర్వక సచ్చిదానందం జనగణ పూజిత పాదారవిందం భజతే గురుదత్తం అవధూతం భజతే యోగి వల్లభం ఓంకార సన్నిభం ఓయోగుణ సంసార సన్నిభం ఉపనిషదుధ్యానోదితం ఊగాతీత విధాన కేవలం భజతే గురుదత్తం అవధూతం భజతే ముక్త సంగ సంపూజిత చరణం భక్త లోక భవబంధన కరణం మాయామయ భువనైక ధారణం మధుర మధుర మృదు మంజుల భాషణం భజతే గురుదత్తం అవధూతం భజతే గురుదత్తం. శ్రీ గణపతి సచ్చిదానంద మహారాజ్ కీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ
దీంతో ప్రాక్టీస్ ఉంటే కానీ ఆయన చెప్పడానికి చాలదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ మనం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు సార్ కల్పించాలని అమ్మ అనుభవంతో అందరి వల్ల సెలవు తీసుకుంటున్నాను.